కాలనీ వాళ్ళకి నమస్తే. సిఎస్కే కాలనీ వాసులకు కానీ ఇంకా పక్క కాలనీ వాళ్ళకి ఈ రోడ్డు నుంచి పోయేటోళ్ళకి అందరికీ ఈ కాలనీల డెవలప్మెంట్ అనేదే చేసేటోళ్ళు కాని పని. అది మనం ఎమ్మెల్యేతో ఎంత కొట్లాడి మేము తెస్తున్నాం అనేది మాకు గుర్తుంది. కాలనీ వాళ్ళకి ఏం తెలియనప్పుడు ఒక మూట తయారైంది. ఆ మూటకు జాగ్రత్త ఉండండి. ఊకే అడ్డం వస్తే బాగాలేకుంటుంది. బాగుంటుంది అంటే మీ ఇష్టం. ఒక ఊకి అడ్డం వస్తే ఆ నెలల కలెక్షన్ ఇస్తే కూడా అడ్డం వస్తే కాలనీలో పబ్లిక్ తిరిగి కొడుతుంది. జాగ్రత్త ఉండండి, జాగ్రత్త మంచిగా చేసుకోండి. ఏమైనా ఉంటే కలిసిమెలిసి పని చేసుకోండి, అందరు మాట్లాడి చేసుకోండి. వాడెవ్వరు వీడెవ్వరు అంటే వీళ్ళెవ్వరు వానికి ఎవరు వీడెవరు? నేను చెప్పి రంజిత్కి చెప్పి అందరితోని కలెక్షన్ ఇప్పిస్తున్నా. నీకేమైనా బాధ, ఎవరికైనా బాధ ఉంటే నాకు వచ్చి అడగండి. కాలనీ వాసులం, మేము కౌన్సిలర్లో మేము మా బాధ్యత మేము చేస్తున్నాం. మా మనుషులకు పెట్టి మేము పని చేపిస్తున్నాం. నీకేమైనా బాధ ఉంటే రాండి, మా దగ్గర చెప్పండి. మాకు కలెక్షన్ ఇస్తలేరా, మాకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇంకోటి ఇప్పుడు గట్టిగా కమిషనర్ మేడం ఏమన్నదంటే ట్యాక్స్ కడితేనే నల్ల కలెక్షన్ ఇవ్వండి, లేకుంటే ఇవ్వకండి చెప్పేసింది. ఆ లెక్క పోంటే చేయండి, అట్లా చేస్తే బాగుంటుంది. ఏమైనా ఉంటే మాట్లాడి మంచిగా చేసుకోవాలి పనులు. ఇది నేను చేయను, అది వానికి చేయి, వీనికి చేయి అంటే వీళ్ళెవరు? ఇంతకు మీ యూనియన్ మీ దగ్గర ఉంటే మీ దగ్గర పెట్టుకోండి. మీ ఇంట్లో మీరు 10 మంది చేసి చేసుకుంటారు, 10 మంది వరకే అది ఉంటుంది. అది అంతవరకే పెట్టుకోండి. ఇప్పుడు బీజేపీకి చేసి కాంగ్రెస్ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఫోటో వేసుకున్నట్లు కాదు. అందరికీ తెలుస్తుంది, ప్రజలకు పబ్లిక్ కూడా తెలుస్తుంది మీరు ఏం డ్రామాలు ఆడుతున్నారు. కౌన్సిలర్ శ్రావణి గారు కానీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జమృత్ అన్న గారు కానీ వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే సిఎస్కే కాలనీ అభివృద్ధికి జమృత్ అన్న ఎంత సహకారం చేస్తున్నారనేది కాలనీ వాసులు గుర్తించవలసిన సమయం ఇది. ఎందుకంటే ముఖ్యంగా తీసుకుంటే గత 6 నెలల్లో మన కాలనీ ఎంత వేగంగా అభివృద్ధి చెందింది, డ్రైనేజ్ ఇష్యూలో ఎంత ముందుకెళ్ళాము, అలాగే మనకి పరిగి రోడ్ నుంచి సిఎస్కే కాలనీలోకి వచ్చే రోడ్డు, అప్రోచ్ రోడ్డు ఎంత తొందరగా చేసుకోగలిగాము. అంతేకాకుండా సిఎస్కే గేటు, పరిగి గేట్ నుంచి ఈ ఫర్కునార్ గేట్ వరకు ₹1 కోటి హెచ్ఎండే నుంచి శాంక్షన్ చేయడంలో జమృత్ అన్న ఎంత కష్టపడ్డాడు అనేది కాలనీ వాసులందరూ గుర్తించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే గతంలో చూశారు, డివైడర్లు తీస్తే కనీసం స్కూల్ పిల్లల బస్సులన్నా తిరగడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి డివైడర్లు తీద్దామని చెప్పేసి ముందుకొచ్చి డివైడర్లు తీస్తుంటే వాటిని అడ్డుకొని ఎంత ఎంత ఇచ్చలవిడిగా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చారు. ఎండిఓకి కానీ, ఎంఆర్ఓకి కానీ, కమిషనర్ మేడం కానీ ప్రతి ఒక్కరికి శ్రీనివాస్ రెడ్డి మీద కేసు కంప్లైంట్ చేయాలి, శ్రీనివాస్ రెడ్డి మీద కేసు ఫైల్ చేయాలని ఒక టీము ముందుండి నడిపించింది. ముఖ్యంగా కాలనీ వాసులందరూ గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా పెద్ద మనుషులైన కాలనీలో ఏం జరుగుతుంది, ఏం ప్రచారాలు చేస్తున్నారు అనేది గుర్తుంచుకొని ఆ ప్రచారాలను నమ్మకుండా కాలనీ అభివృద్ధికి కాలనీ వాసులందరూ కలిసి రావాలని, ముఖ్యంగా మనకి కొన్ని రోజుల నుంచి మనకి ఈ కవర్టు కొంచెం ఇబ్బంది అయింది మాట వాస్తవానికి సంబంధించిన ఈ మెయిన్ రోడ్డుకు సంబంధించి, పరుకునార్ రోడ్డుకు సంబంధించి కవర్టు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పడానికి ఈరోజు ఇప్పుడే కమిషనర్ మేడం గారు వచ్చారు. జమృత్ గారు అన్నగారి ఆధ్వర్యంలో అతి త్వరలో మనకి కవర్టు కూడా పూర్తి చేసుకోబోతున్నామని చెప్తున్నాను. ధన్యవాదాలు కాలనీ వాసులందరికీ.